హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, మా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ఈ వీడియోలో ఇడ్లీ పొడి అండి, చాలా బాగుంటుందండి టేస్టు. మామూలుగా ఇడ్లీలు మనము చట్నీ అవన్నీ చేసుకుంటుంటాం, పప్పుల చట్నీ, శనగగింజల చట్నీ, అట్లా ఇట్లా ఈ పొడి చేసుకుంటే, ఈ పొడి జస్ట్ బాగా ఈ పొడిలో నెయ్యి వేసుకొని లేదా ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని ఈ పొడి జల్లుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. పొడి కూడా ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా ఆఫీసులు పోయే వాళ్ళకు, స్కూల్స్ పిల్లలకు అన్ని అందరికీ పనికొస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇడ్లీకి పొడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: బెల్లము, ఉప్పు, పసుపు, ఆయిలు, నువ్వులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు అండి. దీనికి కావాల్సిన నెయ్యి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టినానండి, వేడయింది. నువ్వులండి, మినప్పప్పు కప్ అయితే అండి, దీంట్లో హాఫ్ నువ్వులు, హాఫ్ శనగపప్పు. ఇవి కొంచెం వేగాలండి, దోరగా వేగితే బాగుంటాయి. వేగిపోయినాయండి. అదే ప్యాన్ పెట్టాలా? ఏది తీసే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఒక 20 వేసుకోవాలి. ఇవి నేను అది చిల్లీ, కాశ్మీర్ చిల్లీ వేసానండి. అవి కలరు బాగా వస్తాయి, అంత రుచి ఉంటుంది, కారం ఎక్కువ ఉండదండి. కావాలంటే అవి సగం ఇవి సగం వేసుకోవచ్చండి. ఇవి కొంచెము ఫ్రై కావాలి. ఇవి తొందరగా అయిపోతాయిలే. నువ్వులు ఇవి, శనగపప్పు, మినప్పప్పు కొంచెం లేటు కానీ వేగిపోయినాయండి. ఇవి దీంట్లోనే వేసేస్తున్నా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు ఈ రెండు దోరగా వేగాలి. వేగిపోయినాయండి. ఇదిగో గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇంతే. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు నేను కొంచెం ఇంగువ దీంట్లోనే వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ పసుపు, బెల్లము తర్వాత మిక్సీకి వేస్తా. బెల్లము, ఉప్పు మిక్సీకి వేసినాక వేస్తా అండి. ఇది కూడా దీంట్లోకి తీసేసుకుందాం, చల్లగా కావాలండి. మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పసుపు, ఇంగువ చల్లారింది వేసుకొని వస్తా. ఉప్పు అండి తగినంత. బెల్లం అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇది చిన్న చిన్న పీసులు చేసుకొని వేసుకో. బెల్లం వేస్తేనే బాగా రుచిగా ఉంటుందండి. ఇది మిక్సీకి వేసుకొని వస్తా. మిక్సీకి పట్టిన పొడి అండి, ఇదిగోండి ఇట్లా పట్టుకుని బాగా పొడి పొడిగా వచ్చింది. ఇడ్లీ పొడి ఎర్రగా కూడా ఉంటుంది. మనం ఆ మిరపకాయలు వేసుకున్నాం కదా. ఎప్పుడన్నా ఇడ్లీలు మనం పొద్దున మిగిలిపోయినా కూడా కొంచెం నెయ్యి వేసుకొని, చిన్నపిల్లలు బాగా తింటారు. ఇది మన ఇష్టం అండి. నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అంతే.
ఈ పొడి అండి. మళ్ళీ ఇటు పక్క కొంచెం వేసి ఇంతే అండి, సింపుల్గా అయిపోతుంది. స్కూల్ నుంచి రాగానే ఇట్లా పొడి చేసి పెట్టుకుంటే ఇడ్లీలు ఉన్నా కూడా ఇట్లా చేసేయచ్చండి. దోశకి ఇడ్లీకి పనికొస్తుందండి. అయిపోయిందండి, తీస్తున్నా ప్లేట్లోకి. రాత్రులు కూడా మనం చట్నీ చేసుకోవాలని కొంచెం ఇసుకు వచ్చినా కూడా ఓపిక ఉండదండి ఒక్కోసారి, అట్లాంటప్పుడు ఇది పనికొస్తుంది బాగా. ఇంతే అండి. ఇడ్లీ పొడి రెడీ అయిపోయిందండి. ఇదేమో నెయ్యి వేసి నేను దానిపైన పొడి చల్లినానండి. ఇవి మామూలు అయ్యి, మీకు ఇట్లా వద్దనుకుంటే ఈ మామూలు పెట్టుకొని కొంచెం పొడి వేసుకొని నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారేపల్లి బ్రాహ్మణ వంటలు.